నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్. రేపు ఎల్లుండి హైదరాబాద్ లో నీటి సరఫరా బంద్. ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశం. ఈడీ కేసు ఫైల్. ఈడీ కేసుపైన హైకోర్టుకు కేటీఆర్. విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్ లో బాలికల అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేయగా ఈ దాడుల్లో 11 మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. బోరుబండ నుంచి లింగంపల్లి వరకు ఉన్న 800 డయా ఎంఎస్ పైప్ లైన్ సఫార్ నగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం వరకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. దీంతో ఈ 24 గంటల పాటు పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్ లో ప్రియాంకకు 6.22 లక్షల ఓట్లు రాగా నవ్యకు 1.09 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్ కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై ఈడీ కేసు ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయంపైన బీఆర్ఎస్ నేతలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.